మహబూబాబాద్ జిల్లాలో మేడారం జాతర తర్వాత అంతటి పేరుగాంచిన వట్టివాగు శ్రీ సమ్మక్క సారక్క జాతరకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ వనదేవతల పండుగకు గూడూరు మండలంలోని మచ్చర్ల అడవులు వేదిక కానున్నాయి. ప్రకృతి ఒడిలో వట్టివాగు తీరంలో వనదేవతల జాతర కన్నుల పండుగగా సాగనుంది. ప్రతి 2 నెలలకొకసారి జరిగే ఈ ఉత్సవాలకు గూడూరు మండలంతో పాటు పొరుగు జిల్లాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో అధికారులు ఉత్సవ కమిటీ సమన్వయంతో జాతర ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. వట్టివాగు జాతరను భక్తులు మరో మేడారంగా పిలుచుకుంటారు. మచ్చర్ల అడవుల గుండా పారే వట్టివాగు తీరాన ప్రకృతి ఒడిలో ఈ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులు వట్టివాగులో పవిత్ర స్నానాలు ఆచరించి వనదేవతలకు ఎత్తుబెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకోవటం ఇక్కడ ఆనవాయితీ. జాతర తేదీలు దగ్గర పడుతుండటంతో అటవీ ప్రాంతమంతా ఇప్పుడిప్పుడే భక్తుల సందడితో జనారణ్యంగా మారుతోంది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న వనదేవతల పండుగ జనారణ్యంగా మారనుంది. మత్సర్ల అడవులు భక్తుల రాక కోసం ముస్తాబవుతున్న వట్టివాగు తీరం ఏర్పాట్లలో నిమగ్నమైంది. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వాగు వద్ద భక్తుల స్నానాలకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర ప్రాంగణంలో తాగునీటి సౌకర్యం, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. అటవీ ప్రాంతం కావటంతో రాత్రి వేళల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా భారీగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 28 నుండి ప్రారంభమయ్యే ఈ జాతరలో అమ్మవార్ల గద్దెలపైకి రాక ఆ తర్వాతి ఘట్టాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇప్పటికే గూడూరు, కొత్తగూడెం మండలాల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో అడవిబాట పడుతున్నారు. వట్టివాగు పరిసరాల్లో డేరాలు వేసుకుని భక్తులు వనవాసం చేస్తూ అమ్మవార్ల రాక కోసం ఎదురుచూస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లులుగా సమ్మక్క సారలమ్మలను భక్తులు కొలుస్తారు. తమ మొక్కులను చెల్లించుకోవటానికి నిలువెత్తు బంగారం సమర్పించేందుకు భక్తులు ఇప్పటికే సన్నద్ధమయ్యారు. జాతర గడియలు సమీపిస్తుండటంతో వట్టివాగు ప్రాంతం జై సమ్మక్క, జై సారలమ్మ నినాదాలతో మారుమోగుతోంది. ప్రకృతి రమణీయతకు, భక్తి భావానికి నిలయమైన వట్టివాగు జాతరను జయప్రదం చేయాలని జాతర కమిటీ అధికారులు కోరుతున్నారు. వనదేవతల ఆశీస్సుల కోసం తరలివచ్చే భక్తులకు అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. వట్టివాగు సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రధాన పూజలు మాట్లాడుతున్నా. మహబూబాబాద్ జిల్లా పెదగూడూరు మండలం వట్టివాగు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఒక 20 సంవత్సరాల నుంచి జాతర చేయడం జరుగుతుంది. మేడారంల తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన జాతరగా పిలుస్తుంటారు. ఇక్కడ కూడా వట్టివాగు సమ్మక్క సారలమ్మ జాతరలో మేడం తర్వాత ఇదే అతిపెద్ద గిరిజన జాతర. ఈ జాతరకు 5-6 లక్షల మంది రావడం జరుగుతుంది. పోయినసారి కంటే ఇప్పటికు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి కాబట్టి చాలా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా పూజారులం, కమిటీ వాళ్ళు ఇక్కడ ఎలాంటి భక్తులు ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నారు. మరి జాతర ఈ నెల 28వ తారీఖు నుంచి 31 వారికి జాతర జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతర చేయడం జరుగుతుంది. సిద్ధు